వెల్కమ్ టు తెలుగు వన్. మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లూరి భార్గవ్ మనతో ఉన్నారు. నమస్కారం భార్గవ్ గారు, ఎలా ఉన్నారు? బాగుంది. ఎలా జరుగుతుంది మీ ప్రచారం? చాలా బాగా జరుగుతుందండి. కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాయి అంటారా? వెళ్తున్నాయండి, బాగా వెళ్తున్నాయి. వారు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మీరు వల్లూరి పూర్ణచంద్రరావు గారి మనవడు. మీ తాతగారు 1959లో పడమట, ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్లో భాగంగా విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఒకప్పుడు అది గ్రామం, ఆ గ్రామానికి పడమట గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. అలాగే గొల్లపూడి సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు, కంకిపాడు సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా సేవలు అందించారు. ఒక రకంగా ఆనాడు ఆ తరంలో చాలా పవర్ఫుల్ లీడర్గా, భూస్వామిగా, ఓ పవర్ఫుల్ లీడర్గా, అప్ టు ఇందిరాగాంధీతో కూడా ఇంటరాక్షన్ ఉన్న ఫోటోలు చూశాను వాస్తవానికి మీ తాతగారి హిస్టరీ చదివినప్పుడు. అట్లాంటి లెగసీ నుంచి వచ్చిన మీరు మీ తాతగారి గురించి ఎవరిని కదిలించినా ఆ తరం పెద్దవారిని ఒక ఫైర్ బ్రాండ్ భార్గవ్లో వల్లూరి పూర్ణచంద్రరావు గారి ఫైర్ని చూడొచ్చా? ఉందండి, ఫైర్ ఉంది. ఆ ఫైర్ని రైట్ టెంపర్మెంట్లోకి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో మీకు వేరే పార్టీల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు కాంగ్రెస్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ ఒక్కటే ప్రజల పక్షం అండి. ప్రజా పాలన అందించగలిగిన పార్టీ, సంక్షేమ పార్టీ. ఎన్నో పిఎస్యూస్, పీసీయూస్, ఐఐటి, ఐఐఎం, అలాగా బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, మన స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ, హిస్టరీ ఉన్న పార్టీ, కొద్ది విలువలు ఉన్న పార్టీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెజవాడలో హత్య రాజకీయంలో ఒక హత్య అనే దానికి సంబంధించి ఎంటైర్ బెజవాడ రక్తచరిత్రలో మొట్టమొదటి హత్య, మొట్టమొదటి బాధిత కుటుంబం మీది. మొట్టమొదటి హత్య గావించబడింది మీ తాతగారు. మీ నాన్నగారికి ఏ వయసులో ఉన్నప్పుడు మీ తాతగారి హత్య జరిగింది? మా నాన్నగారు 10వ ఏట మా ఇంట్లోనే వాళ్ళ తండ్రి గారు, మా తాతగారిని రక్తపు మడుగుల్లో చూశారండి. ప్రత్యర్థులు చంపారు, శత్రువులు చంపారండి. ఆయన రాజకీయ ఎదుగుదల తట్టుకోలేక. మొట్టమొదటి రాజకీయ హత్య బెజవాడ చరిత్రలో. ఇప్పుడు ఎవరైతే వంగవీటి రంగ, ఆయన వయసు అప్పుడు 20 సంవత్సరాలు, దేవినేని నెహ్రూ వయసు 15 సంవత్సరాలు, 1969లో కదా మీ తాతగారి హత్య. ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఆ వల్లూరి కుటుంబం నుంచి భార్గవ్ బయటకు వచ్చారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మీరు గతంలో భూస్వాములు, మీ తాతగారు ఉన్న టైంలో భూస్వాములు, తర్వాత మీ తాతగారు హత్య తర్వాత మీ నాన్నగారు చిన్నపిల్లలు, వ్యాపారాలు, చదువు, వ్యాపారాలు అట్లా ఇదయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? మీకు ఈ టికెట్ ఎలా వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున? నేను నా ఆవేదన జరుగుతున్న అన్యాయం మీద నా అప్లికేషన్ పంపించానండి. రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర చేశారు. తప్పకుండా స్వీకరిస్తారన్న అప్లికేషన్ అని పంపించాను. అనుకుందే అయ్యింది. ఈ కేశినేని కుటుంబంతో మీ బంధుత్వం ఏంటి? కేశినేని శివనాథ్ గారు, శ్రీనివాస్ గారి తండ్రి, మా నాయనమ్మ గారు సిబ్లింగ్స్ అండి. అంటే ఇప్పుడు మీ నాయనమ్మ గారు ఈ కేశినేని బ్రదర్స్కి మేనత్ అవుతారా? మేనత్ అవుతారు. ఓకే. అంటే మీ నాన్నగారును కేశినేని బ్రదర్స్ బావబామర్దులు. మీ తాతగారి హత్య పట్ల ఆనాటి మహనీయులు ఆచార్య గోగినేని రంగనాయకులు అలియాస్ ఎన్జి రంగా, గొట్టిపాటి బ్రహ్మయ్య, మాగంటి అంకినేడు లాంటి మహామహులు స్పందించి వాళ్ళ సందేశాన్ని, సంతాపాన్ని ప్రకటించారు. ఆ తరంకి బాగా కనెక్ట్ అయిన వల్లూరు కుటుంబం మధ్యలో ఇంతకాలం ఆ గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? మా అవసరం లేదు, మాకు అవసరం లేదు. అందుకు మా జీవితాలు మేము బిజీగా ఉన్నాము. బట్ ఇప్పుడు కొద్దిగా ఈ థాట్ వాయిస్ అవుట్ చేయాలి, ఇది అన్యాయం అని చెప్పి ముందుకు రావటం జరిగిందండి. గడిచిన 10 సంవత్సరాల మోడీ పాలనను విశ్లేషిస్తారా? రాక్షస పాలనని, కుట్ర, మతాల మధ్య చిచ్చు పెట్టి వారి దేశ సంపదని దోచుకుంటానికి తప్పితే వారి పాలనకి ఇంకొక మాట లేదండి. బీజేపీ పాలనతో పొంచి ఉన్న ముప్పు ఏంటి భారతదేశానికి? మళ్ళా బ్రిటిష్ కాలంకి వెళ్తున్నామండి మనం. బ్రిటిషర్స్ అన్నా కొద్దిగా వారు మనకి ఏమన్నా నేర్పగలిగారేమో, కానీ ఈ మోడీ బీజేపీ మాత్రం స్టోన్ ఏజ్కి వెళ్ళిపోతుందండి.
రాతీయుగ పరిస్థితులు వస్తాయి. రాతియుగ పరిస్థితుల్లో ఉన్నాం అనుకుంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ చేసిన మేలేంటి? మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని అడగటానికి పనికొచ్చే హక్కు మీకేముంది అసలు? మెయిన్గా కాంగ్రెస్ అంటేనే స్వతంత్రం అండి. స్వతంత్రంగా ఎవరి కాళ్ళు వాళ్ళు లిబరల్గా ఉండగలరు, ఎవరి హక్కులు వాళ్ళు మాట్లాడుకోగలరు. మెయిన్గా డెమోక్రసీ ఉంటుంది కాంగ్రెస్తో. అండ్ రైట్ నౌ మనకు కావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల్లో ఉన్న ముఖ్యమైన అంశాలు మనకి మేనిఫెస్టోలో పెట్టి మొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేశారు. అది వస్తేనే మనం వెంటిలేటర్ మీద నుంచి బయటపడతగలమని నమ్మకం అండి. రాహుల్ గాంధీ పర్యటన ఉందా ఆంధ్రప్రదేశ్లో? ప్రచారం రాహుల్ గాంధీ గారు త్వరలో వస్తున్నారండి ఆంధ్రప్రదేశ్. షర్మిల గారు టచ్లో ఉన్నారు, మాట్లాడుతున్నారండి. ఈ బీజేపీ నినాదం కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ లేని భారతదేశం అనే దాన్ని ఎలా చూడాలి? తప్పండి, అదంతా ఏదో నినాదం ఇచ్చారు కానీ దానికి బేస్ లేదు. కాంగ్రెస్ అనేది చరిత్ర సృష్టించింది, బీజేపీ అనేది ఉన్న చరిత్రను చించేస్తుంది అంతే. కొత్త టెక్స్ట్ బుక్స్ కానీ వస్తున్న అకాడమిక్స్లో కానీ సిలబస్ మారుస్తుంది. సో దానివల్ల ముక్త్ భారత్ అని ఏదో నినాదం అంటున్నారు చూడండి, దానికి కావాల్సిన ఫౌండేషన్ ఏదో ట్రై చేస్తున్నారు కానండి. ప్రజలందరికీ తెలుసండి కాంగ్రెస్ ఏం చేసిందో, వారి కుటుంబం ఈ దేశానికి ఏం త్యాగం చేసిందో. కాంగ్రెస్ అంటే ఒక ప్రతిపక్ష పార్టీ. సాధారణంగా ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం అనేది, ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే అధికార పక్షానికి సంబంధించి వాళ్ళు ప్రాపర్గా పనిచేసేది. అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అనే ఒక నియంతృత్వ ధోరణి అనుకోవచ్చా? డెఫినెట్గా అండి, ఓ డిక్టేటర్షిప్ మోడల్. మరి సైనిక పాలనలు నియంతలే మట్టి గరిచిపోయారు కాలగర్భంలో. చరిత్ర చూసుకుంటే మనం ప్రకృతే ఒప్పుకోదండి, అది మనం అసలు ఒప్పుకోము. అతి త్వరలోనే మార్పు కూడా రాబోతుంది. వచ్చిన ఈ 2 ఫేజెస్లో కూడా ఇండియా కూటమికి పాజిటివ్గా ఉంది. ఇంకా నెక్స్ట్ కమింగ్ అహెడ్ దెల్ బీ హ్యూజ్ డిఫరెన్స్ అండి. అది లేకే వారు ఏంటంటే ఇప్పుడు కొత్తగా మతాల మధ్యన రిలీజియన్ పాలిటిక్స్ కొద్దిగా వేగవంతం చేశారు అంతే. ఈ బీజేపీ హిందుత్వవాదాన్ని ఎలా చూడాలి భార్గవ్? హిందుత్వ అనేదండి నా అభిప్రాయం, మతం అనేది ఇంట్లోనూ మన మనసులోనూ మైండ్లోనూ ఉండాల్సిన వ్యక్తిగతం అండి. మన సాంప్రదాయాలు మనకి గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మన పెద్దలు మనకి నేర్పించారు. కొత్తగా ఇప్పుడు బీజేపీ వచ్చి మనకి హిందుత్వం అనేది గుర్తు చేయాల్సిన అవసరం ఉందని నేను అసలు అనుకోవట్లేదండి. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ రూట్స్ చాలా డీప్గా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. కొద్దిగా నీరు పోస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు రైజ్ బ్యాక్ టు పవర్ అండి. జగన్మోహన్ రెడ్డి మోడీ బంధం, మోడీ సహకారం తెరనిమేళ ఎలా చూడాలి? తెగలేని బంధం అది. దాని ప్రధాన కారణం సంపద దోచుకుంటాం, దోచిపెట్టడం. ఒక అవకాశం అని వచ్చారు ఆయన, కానీ ఆయనకు ఇప్పుడు ఇవాళ ఆప్షన్ లేని పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. వారు కూడా ఏమీ అనుకున్నట్టుగా మన రాష్ట్రం కోసం, ప్రయోజనాల కోసం మాట్లాడే పరిస్థితి అయితే అసలు లేదు. మీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోరాట పటిమ మీ పార్టీకి లాభించే అంశమేనా? డెఫినెట్గా అండి, ఆవిడ గుర్తించారు. షీ ఫీల్స్ షీఈస్ బ్యాక్ ఎట్ హోమ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రియల్ వారసురాలుగా ఆవిడ తప్పకుండా ప్రూవ్ అయ్యారు. రిజల్ట్స్ ఆర్ యట్ టు కమ్ అవుట్ అంతే. కడపలో ఆమె విజయం సాధించబోతున్నారా? ఐ ఫీల్ విత్ హ్యూజ్ మెజారిటీ అండి. ఈ వైఎస్ వివేక హత్య అనంతర పరిణామాలు, ఆ తర్వాత భారతిరెడ్డి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రికలో ఆమె ఆడపడుచులపై వచ్చే కథనాలని ఎలా చూడాలి? ఈ డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ అండి మెయిన్గా. ప్రజలందరికీ తెలుసు ఏం జరిగిందో, కాకపోతే దే ఆర్ కీపింగ్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ డిస్ట్రాక్టెడ్. వారు ఇష్యూ అయ్యే లోపల ఇంకొక ఇష్యూ, ఇష్యూ అయ్యే లోపల ఇంకొక ఇష్యూ. కానీ ప్రజలందరికీ తెలుసండి. ఐ ఫీల్ ఒక ఛాన్స్ అయిపోయింది, మార్పు కంపల్సరీ. ఆ ఇంటి ఆడపడిచే కదా వైఎస్ లెగసీ, వైఎస్ కుటుంబానికి సంబంధించిన వైఎస్ బిడ్డని వాళ్ళ పత్రిక సాక్షిలో ఆ కథనాలని, ఆ ఇంటి ఆడపడుచునిపై ఆ అసత్య కథనాలను ఎలా చూడాలి? ఇట్ షోస్ ఎంత దిగజారుడు రాజకీయం అనేది
ఎంత దిగజారుడు మనస్తత్వాలు అనేది తెలుస్తుంది. అవి ఎక్కువ కాలం నిలబడవండి. విజయవాడ పార్లమెంట్ ప్రజలకి వల్లూరి భార్గవ్ సందేశం ఏంటి? కట్ క్లియర్గానండి, మనకి రావాల్సిన హామీతో పాటు మన మర్యాద మనకు కావాలి ఇమీడియట్గా. పూర్వ ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్తే హోదా ఉండేదండి. ఇవాళ ముఖ్యమంత్రులు వెళ్తే వారికి అపాయింట్మెంట్లు ఉన్నాయో లేవో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి హోటల్ రూమ్లోనూ, ఆంధ్ర భవన్లో, తెలంగాణ భవన్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితులు మనకు అవసరం లేదండి. ఎవరండి మోడీ గారు? బీజేపీ ఏంటి? ఏం చేస్తుంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీరు కూడా చర్చించాలి, నలుగురితో చర్చ పెట్టాలి. చివరికి వచ్చాము, 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 5 ఏళ్ళు అయిపోతాయి, 15 ఏళ్ళు. ఏమీ అభివృద్ధి లేదు, అంధకారంలో ఉంది రాష్ట్రం. సమర్థులకి ఓటేయండి, సమర్థుల్ని బలపరచండి. థ్యాంక్ యూ భార్గవ్. స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి తెలుగు వన్ ప్రేక్షకులతో మాట్లాడడానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా బ్యాటిల్ ఫర్ బ్యాలెన్స్ అనేది గుర్తించినందుకు ఐఎమ్ రియలీ సో excited also, because I feel some support is in the public and in media. Thank you so much, sir.